వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క 28వ వార్షిక బ్రహ్మోత్సవాలని ఇక్కడ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పెద్దలు రామ్మోహన్ రావు గారు, అలాగే కమిటీ సభ్యులు, అలాగే ఈవో రవికృష్ణ గారు అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా ఈ యొక్క 10 రోజులు 24 నుంచి ఈ రోజు వరకు ఈ ఉత్సవాల్ని ఏ రోజు కూడా మంచిగా భక్తులకు అందుబాటులో వెంకటేశ్వర స్వామి గారిని పెట్టి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చివరి రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. గూడూరులో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మొట్టమొదటి దేవాలయం ఇదే. ఎవరన్నా కానీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి అనుగ్రహం ఉండవలసినటువంటి పరిస్థితి అవసరం. ఆయన అనేవాడు లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు ఆయన దయ వల్ల తిరుపతిలో చూస్తే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఆ దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడ మాకు ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈయన చూస్తే ఆయన చూసినటువంటి ఫీలింగ్ కూడా అందరికీ కలుగుతుంది. ఏ కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా అవి నెరవేర్చే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి మా గూడూరు ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి పెద్దలు మా మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారి సహాయ సహకారాలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మా చైర్మన్ గారు మా సభ్యులతో కలిసి, అలాగే మా కుటుంబ సభ్యులతో కలిసి ముందుంటామని తెలియజేస్తూ, అలాగే ఈ దేవస్థానానికి డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా ఈ యొక్క ఉత్సవాలను ఇక్కడ చేస్తారు. అదే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యేకత అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో కూడా చాలామంది చైర్మన్లు పెద్దలు మా చెంచురామన్న చెప్పినట్టు బ్రహ్మాండంగా ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారిని అందరం పెద్దవాళ్ళందరూ కలిసి మేము మా నాయకులందరి సహాయ సహకారాలతో వాళ్ళ కోరిక మేరకు పార్టీలకు అతీతంగా పెద్ద ఆయన వేసాం. ఆయన కూడా ఎక్కడ కూడా సేవ చేసే గుణం తప్ప వేరే పరిస్థితి లేదు. ఆయనకి మంచోడు. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీ సభ్యులు, మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మా జనసేన వాళ్ళు, అలాగే మా బీజేపీ వాళ్ళు అందరికీ కుటుంబాలకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా గూడూరు ప్రజలకు అందరూ కూడా ఆ స్వామి దయ వల్ల అన్నీ మేలు కలగాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ ఉత్సవ కమిటీకి, అలాగే ఈ దేవస్థాన కమిటీకి, అధ్యక్షుల వారికి, అలాగే ఆ యొక్క కార్యదర్శి ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు మా అందరికి కూడా మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.